హాయ్ అండి. రెండో వీడియోలో భాగంగా ఈరోజు మనము వైట్ బోర్డ్లో ఉండేటువంటి కొన్ని అంశాల గురించి మనము డిస్కస్ చేస్తాము. ఇది వైట్ బోర్డ్ సంబంధించి మనకు కనిపించేటువంటిది. ఇక్కడ వైట్ బోర్డ్లో మనకు ఈ ఏరియా సంబంధించి మనము మాట్లాడుతున్నాం. దాంట్లో ఉండేవి ఏమి అనేది. ఓకే, సో దీంట్లో మనకి ఫస్ట్ మెనూ ఉంటుంది. ఇక్కడ 3 లైన్స్ ఉండేది. మెనూ చూస్తే ఏదైనా న్యూ బోర్డ్ ఓపెన్ చేయడానికి న్యూ అంటే న్యూ బోర్డ్ ఏదైనా ఉంటే ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అట్లే మనం ఏదైనా ఫైల్స్ తీసుకొని రావాలి అంటే దాన్ని ఇక్కడికి తీసుకొని రావచ్చు. అంటే ఏదైనా ఇమేజ్ కానీ పిక్చర్ కానీ వీడియో కానీ మన స్క్రీన్ మీద ప్లే చేయాలంటే మన సిస్టంలో ఉండేటువంటి వాటిని తీసుకోవచ్చు. లేదంటే మనకు పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పెన్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ పెన్ డ్రైవ్ పెట్టేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాంట్లో నుంచి పిక్చర్ కానీ ఇమేజ్ కానీ తీసుకొని రావచ్చు. తర్వాత సేవ్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం అంతా రాసిన తర్వాత సేవ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమైనా రాస్తాము, దీన్ని సేవ్ చేయాలి అంటే సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కానీ స్పేస్ కానీ ఉండకూడదు. ఎక్కడైనా స్పేస్ ఉంటే ఇది సేవ్ కావాలి. ఓకే, ఫైల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అట్లా మీరు సేవ్ చేసేటప్పుడు దాన్ని సోర్స్ ఫైల్గా చేయాలా లేదా పీడిఎఫ్గా అయినా చేసుకోవచ్చు. పీడిఎఫ్ అంటే మనం ఒక్కోసారి బోర్డుని పెంచుకోవచ్చు. అంటే 2, 3, 10 బోర్డ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు 10 బోర్డు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ 10 బోర్డు యూజ్ చేసుకునేటప్పుడు దాన్ని పీడిఎఫ్ ఫైల్గా సేవ్ చేసుకుంటే మంచిది. పీడిఎఫ్ ఫైల్గా చేసుకున్నప్పుడు 10 బోర్డ్స్ అన్నీ కూడా ఒకే ఫైల్ ఫార్మాట్లో ఉంటాయి. అంటే నెక్స్ట్ మనం రివిజన్ చేసేటప్పుడు ఎప్పుడైనా రివిజన్ చేసేటప్పుడు మనకు ఆ చాప్టర్ అంతా కూడా 10 పేజెస్లో పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క పేపర్ని తీసుకుంటూ చూడవచ్చు. లేదు ఒక బోర్డు 2 బోర్డులు ఉన్నాయంటే ఇమేజ్గా కూడా సేవ్ చేయొచ్చు. జేపీజీ ఫార్మాట్లో ఇమేజ్గా కూడా సేవ్ అవుతుంది. ఎక్కడ సేవ్ అవుతుందంటే లోకల్, అంటే ఈ సిస్టంలోనే సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత లేదు నేను పెన్ డ్రైవ్లోకి వేసుకోవాలంటే మళ్ళీ మనం పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసుకొని దీన్ని అంతా కూడా మన దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది సేవ్ ఆప్షన్. లేదా సేవ్ యాజ్, మీరు ఇంకా ఇది సిస్టమ్ ద్వారా ఇచ్చినటువంటి ఫైల్ నేమ్. అట్లా కాకుండా మీరు ఇంకా ఏదైనా కొత్త పేరు పెట్టుకోవాలి ఆ ఫైల్కి అనుకున్నప్పుడు సేవ్ యాజ్ ఆప్షన్ తీసుకుంటారు. మన మొబైల్ ఫోన్లో ఎక్కడుందో సేవ్ అట్లే ఉంటుంది. తర్వాత లేదు ఇదే ఫైల్ ఫార్మాట్ని నేను అప్లోడ్ టు క్లౌడ్కి ఎక్కడైనా అప్లోడ్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. అంటే అప్లోడ్ అంటే మీరు ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. అంటే గూగుల్ క్లౌడ్ కానీ లేకపోతే మన మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కానీ ఇట్లాంటిది ఏదైనా మీకు ఈమెయిల్ ఐడి ఉంటే దానికి డైరెక్ట్గా పంపించేస్తుంది. మీరు ఇంటికి పోయినా సరే మొబైల్ ఫోన్ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. తర్వాత స్క్రీన్, దీన్ని ఇప్పుడు స్క్రీన్ మీద ఏవైతే రాసినారో అంటే అది 10 బోర్డ్స్ కావచ్చు, 5 బోర్డ్స్ కావచ్చు, సింగిల్ బోర్డ్ కావచ్చు, ఏదైతే స్క్రీన్ మీద రాసినారో దాన్ని స్కాన్ చేయడం ద్వారా కూడా మీ మొబైల్ ఫోన్లోకి దీన్ని తీసుకోవచ్చు. ఎట్లయితే ఇమేజ్ సేవ్ చేసి మనము మన మొబైల్ ఫోన్లోకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసుకుంటామో క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనము పిక్చర్ని అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు. అంటే గూగుల్లో డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని మన మొబైల్ ఫోన్లోకి సేవ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ స్కాన్ లేదా ఈమెయిల్కైనా పంపించుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ చూస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అని ఉంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ టెస్టింగ్ చూస్తే బోర్డు కలర్ని మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రీన్ బోర్డు పెట్టుకున్నాను, నాకు కన్వీనియంట్. లేదు వైట్ బోర్డు పెట్టుకుంటానంటే వైట్ బోర్డు అయినా పెట్టుకోవచ్చు. లేదు కలర్ ఏదైనా కానీ చేంజ్ చేసుకోవచ్చు. బోర్డు కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. సెట్టింగ్ ఇదొక ఆప్షన్. లేదు నాకు దీంట్లో చెక్స్ కావాలి అంటే చెక్స్గా కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడైనా గ్రాఫ్ ఎట్లాంటిది ఏదైనా మీరు గీస్తున్నారు అంటే ఆ గ్రాఫ్కి సంబంధించి దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఎక్కడ ఉంటుంది, ఇది సెట్టింగ్స్లో ఉంటుంది. సెట్టింగ్స్లో బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్లో ఉంటుంది. అట్లే ఇక్కడ చిన్నపిల్లలకి లెటరింగ్ రాసేటప్పుడు కూడా మీకు ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళకి లోయర్ క్లాసెస్లో మీరు ఎప్పుడైనా తెలుగు కానీ ఎనీ లాంగ్వేజ్ సంబంధించి వాళ్ళకి ఏదైనా సరే నేర్పించాలి, హ్యాండ్ రైటింగ్ నేర్పించాలి అంటే దీన్ని మనకు మార్కింగ్ వేసుకోవాల్సిన అవసరం లేదు బోర్డు మీద. ఇక్కడ మనకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్స్లో మనకు ఆ ఆప్షన్ ఉంటుంది. దాన్ని తీసుకొని కూడా వాళ్ళు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రాస్తాను. సో ఈ రకంగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే చిన్నపిల్లలకి హ్యాండ్ రైటింగ్గా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఆ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. అంతేకాకుండా మనకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే చిన్నపిల్లలకి రైటింగ్ నేర్పించవచ్చు.
అంటే ఏదైనా డ్రాయింగ్ ఏదైనా నేర్పిస్తాను ఆ డ్రాయింగ్ సంబంధించి కూడా డాట్స్ని జాయిన్ చేస్తూ కూడా మనం ఏదైనా నేర్పించాలి అని అనుకున్నట్లయితే నేర్పించవచ్చు మనం. లేదా మీరు ఏదైనా హౌస్ వేస్తారు లేదా పిక్చర్ వేస్తారు అట్లా గ్రాఫికల్గా ఏదైనా రిప్రజెంట్ చేయాలి, ఇమేజ్ని డాట్స్ రూపంలో చూపించాలి అంటే కూడా ఆ రకంగా కూడా మనం బోర్డ్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి మీకు అంటే బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్లో బ్యాక్గ్రౌండ్లో మనకి కనిపిస్తాయి. తర్వాత ఎగ్జిట్. ఓకే, ఇది మనకు మెనూలో కనిపించేది. నేను ఇప్పుడు గ్రీన్ బోర్డ్ని పెట్టుకుంటాను సెట్టింగ్లో. మన గ్రీన్ బోర్డ్లో మనకు బాగా కనిపిస్తుంది, నార్మల్, ఇంకేమి ఉండదు. నెక్స్ట్ మెనూ తర్వాత ఇది మెనూ మనం మాట్లాడుకోండి. సేవ్ యాజ్ ఆప్షన్. తర్వాత బోర్డ్స్ని రకరకాలుగా వాడుకోవడం. తర్వాత ఇక్కడ బోర్డు సంఖ్యను పెంచుకోవచ్చు, నెంబర్ ఆఫ్ బోర్డ్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు మనకి ఇప్పుడు ఏదైనా ఈ బోర్డు అంతా ఫుల్గా యూజ్ చేసేసుకున్నారు, ఏదో వాడేసుకొని ఈ బోర్డు అంతా ఫుల్గా వాడేసుకున్న తర్వాత ఇంకొక బోర్డు కావాలి అంటే మీరు ఇక్కడ బోర్డ్ని మార్చుకోవచ్చు, ఇంకొక బోర్డ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సెకండ్ బోర్డు మీద ఉన్నాం, ఫస్ట్ బోర్డు కూడా వెనక ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మీరు ఆ బోర్డులో ఏముందని మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పాలి అంటే రావచ్చు, దాని గురించి చెప్పచ్చు. చెప్పి మళ్ళీ సెకండ్ బోర్డు కూడా వెళ్ళాలి, సెకండ్ బోర్డుకి వచ్చి ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు, ఇక్కడ కంటిన్యూ చేసుకుంటా రావచ్చు. ఇంకొక ఆప్షన్ ఏముంది దీంట్లో అంటే దీన్ని మళ్ళీ మీకు చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. అంటే ప్రాబ్లం ఇదంతా చేసినాము, లేదు నాకు ఆ ప్రాబ్లం ఇదే బోర్డు మీదే కంటిన్యూ కావాలి అనుకున్నప్పుడు దీన్ని తీసుకొని ఏం చేయొచ్చు అంటే దీని సైజ్ తగ్గించుకోవచ్చు. అంటే సైజ్ తగ్గించుకొని ఒక పక్కకు పెట్టేసుకోవచ్చు, ఈ మూల పెట్టేసుకొని అదే ప్రాబ్లమ్ని మళ్ళీ మీరు కంటిన్యూ చేసుకుంటా వెళ్ళచ్చు. అంటే పిల్లవాడికి కన్ఫ్యూజ్ లేకుండా మొత్తం సాల్వేషన్ అంతా ఒకే బోర్డు మీద ఉంది అని చెప్పడానికి, కన్ఫ్యూజ్ లేకుండా చేయడానికి ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తం సమ్ అంతా కూడా సాల్వేషన్ అంతా ఒకే బోర్డు మీదే చేయొచ్చు. అదే దాన్ని మళ్ళీ రేపటి సేవ్ చేసిన తర్వాత, ఇమేజ్గా సేవ్ చేసిన తర్వాత మీరు కావాలంటే దీన్ని పెద్దగా చేసుకోవచ్చు, జూమ్ చేసుకొని చూపించవచ్చు. పిల్లవాడికి పెద్దగా జూమ్ చేసైనా కూడా చూపించవచ్చు. ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనకి ఎప్పుడైనా రివిజన్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అంటే పిల్లవాడిని మళ్ళీ మనం ఇంకోసారి చేయాలంటే ఇబ్బంది ఫీల్ అవుతాం కాబట్టి ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకుంటే మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రివిజన్ చేసేదానికి అవకాశం ఉంది. సో ఇది నెంబర్ ఆఫ్ బోర్డ్స్ ఎన్నైనా కానీ మీరు ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత ఇప్పుడు 5 బోర్డ్స్ చేసినాము, 5 బోర్డ్స్ని ఒకేసారి సేవ్ కూడా చేసుకోవచ్చు. సేవ్ చేసేస్తే 5 బోర్డ్స్ ఉంటాయి. ఆ సేవ్ యాజ్ కూడా చేసుకోవచ్చు, మీరు PDF ఫైల్గా చేసుకోవచ్చు, లేకపోతే ఇమేజ్గా అయినా సేవ్ చేసుకోవచ్చు. లేదా సోర్స్ ఫైల్ అంటే ఈ డిజిటల్ బోర్డ్లో ఒక ఫైల్ ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫైల్ ఫార్మాట్లో ఇది స్టోర్ అవుతుంది. సో ఇది ప్లస్ ఆప్షన్. ఇంకా ఇటువైపు ఈ మెనూలో ఇంకొక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే నంబర్ ఆఫ్ బోర్డ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడే నంబర్ ఆఫ్ బోర్డ్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ బోర్డుకి వెళ్తాను, నేను ఫస్ట్ బోర్డుకి పోయేసి ఫస్ట్ బోర్డులో సెకండ్ బోర్డులో ఉన్నాను, సెకండ్ బోర్డులో నేను 2 బోర్డ్స్ చేసుకోవాలి అనుకుంటే 2 బోర్డ్స్ చేసుకోవచ్చు. 2 బోర్డ్స్ చేసుకొని సపరేట్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ సమ్ చేసుకోవచ్చు, ఇక్కడ సమ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చు. నంబర్ ఆఫ్ బోర్డ్స్ మీరు పెంచుకోవచ్చు ఆప్షన్లో. అంటే ఎవరైనా సరే బయాలజీ వాళ్ళు కానీ ఎవరైనా సైన్స్ వాళ్ళు కానీ ఒక విషయాన్ని ఇక్కడ ఏదైనా డయాగ్రామ్ కావాలంటే వేసేసుకొని, ఏదైనా సర్క్యూట్ డయాగ్రామ్ కానీ ఇట్లా ఏమైనా సర్క్యూట్ డయాగ్రామ్ వేసేసుకొని దాని గురించి డిస్క్రైబ్ చేయాలనుకుంటే ఇటువైపు డిస్క్రైబ్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా యాక్టివిటీ అంటే యాక్టివిటీకి సంబంధించిన మెటీరియల్స్ ప్రొసీజర్స్ అన్నీ ఇక్కడ పెట్టి దానికి సంబంధించిన ఈక్వేషన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇటువైపు చేసుకోవచ్చు. సో ఆ రకంగా ఇది ఉపయోగపడుతుంది. అట్లే సోషల్ స్టడీస్ వాళ్ళు కూడా అంతే, ఏదైనా ఆర్ట్ రిలేటెడ్ సంబంధించి ఏదైనా ఉంటే ఇమేజ్ కానీ పిక్చర్ కానీ ఒక బోర్డు మీద తీసుకొని రావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇటువైపుకి చెప్పుకోవచ్చు. లేదు లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే లాంగ్వేజ్ వాళ్ళు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సంబంధించి స్టోరీ సంబంధించిన ఇమేజ్ ఇటువైపు పెట్టుకోవచ్చు, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ లేదా దాంట్లో ఉండే ఇంపార్టెంట్ పదాలు ఇట్లాంటివి ఏమైనా ఇటువైపు చేసుకొని మన టీచింగ్ని ఎన్రిచ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా బోర్డ్స్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. బోర్డ్స్ మళ్ళీ మనం తీసేయాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, దాన్ని తీసేస్తే బోర్డ్ స్ప్లిట్ వెళ్ళిపోతుంది, మా ఊళ్ళో పాత బోర్డ్స్కి వచ్చేస్తుంది. సో ఈ విధంగా బోర్డ్స్ని 2 కాదు, మీరు కావాలంటే 4 బోర్డ్స్ కూడా చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. సో ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే లోయర్ క్లాసెస్లో చిన్నపిల్లలకి పదాలు రాస్తారు. మీరు పదాలు రాసేటప్పుడు 3 లెటర్ వర్డ్స్ ఏదైనా ఉంటే ఏంటి యాండ్ రాస్తారు, ఇట్లాంటి 3 లెటర్ వర్డ్స్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు. 4 లెటర్ వర్డ్స్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు, ఏంటి నేమ్
అట్లే 5 లెటర్ వర్డ్స్ రాసుకోవచ్చు, 6 లెటర్ వర్డ్స్ రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత అంటే తెలుగు కానీ ఏదైనా సరే లాంగ్వేజ్ రాసుకొని వాళ్ళకి ఒకసారి చూసుకోమని చెప్పి తర్వాత స్క్రీన్ చేంజ్ చేసేసి తర్వాత ఎన్ని రిమైండ్ చేసుకున్నారు వాళ్ళు ఈ ఉన్న రాసిన దాంట్లో ఒక 40 దాంట్లో ఎన్ని గుర్తు చేసుకోగలరంటే వాళ్ళ మెమరీ పవర్ పెంచడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అంతేకాదు మీరు ఇంకా ఏదైనా డిఫరెంట్గా వాడలేదు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము కూడా అది పిల్లలకి ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. సో ఇది మనకి ఇక్కడ ఈరోజు మెనూలో. ఈసారి నెక్స్ట్ 3rd వీడియోలో మనకు దీనికి సంబంధించి చూద్దాం. ఈ మెనూలో మనకు రకరకాల పెన్ కలర్స్ ఎట్లున్నాయి, ఎరేస్ చేయడం ఎట్లా, ఇంకా ఏమున్నాయి ఆప్షన్స్ అనేది 3వ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.